చెప్పండి అందరూ కలిసి. చెప్పనా రత్నబాబనా ఎవరిని సేవించాలి? సేవించాలని నన్ను ప్రశ్న అడుగుతున్నానండి. ఫస్ట్ నుంచి చదువు మొత్తం పూర్తిగా. దావీదుని సేవించాలి, దావీదుని సేవించాలి, దావీదును సేవించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దావీదును సేవించాలని ఆజ్ఞాపించాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మియా 30:9 సార్. వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదును. అదిగా చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎవరు చెప్పాడు? నాకేం తెలుసు అన్న. అక్కడ ఉంది, బైబిల్లో ఉంది, బైబిల్లో ఉంది. చదువు, మీరు చదవండి. కాకపోతే తెలిసిన ఏమన్నా పొరపాటు చేశాడేమో. యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించిన అదిగా చాలండి. దావీదుని సేవించాలని దేవుడు ఎక్కడ శబ్దం వస్తుంది? సరే దావీదుని సేవించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దావీదును సేవించగలరు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనం. ఏక జనముగా చేసి ఒక్క రాజునే నియమించదను. తాము నివసించిన చోటలలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదను. అప్పుడు వారు నాకు జనులగుదురు. నేను వారికి దేవుడినై ఉందును. నా సేవకుడైన దావీదు వారికి రాజుగును. తర్వాత చదవండి. ఎల్లకాలము అదండి పరిస్థితి. 25 దాకా నా సేవకుడైన దావీదు వారికి అధిపతి అయి అవుతాడంట. వారు ఆయన సేవించాలంటండి.
దావీదును సేవించాలండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం తీశారండి అందరూ. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము. లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. 12వ వచనం చూడండి. నిన్ను సేవింపునలని జనమైనను రాజ్యమైనను. అదిగో ఎవరిని సేవింపునలని జనము? అదిగో దావీదుని సేవించకపోతే రాజ్యం నిలవదు, జనం నిలవదు అంటండి. ఏంది గొడవ? అయినా రత్నబాబనా దావీదును సేవించని జనము తరువాత రాజ్యము నిలవదు అన్నాడండి. చెప్పండి. ఇక్కడ ఇందాక చూశారుగా మీరు ఇర్మియా గ్రంథము 30, ఇది యెషయా గ్రంథం 30 అధ్యాయం ఉందిగా. ఇక్కడ లేదనేసి ఇప్పుడు దాకా లేవాలి నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుందట ఆనందన. నిన్ను సేవింపునలని ఇందాక ఇక్కడి నుంచి సేవించాలి అంటున్నాడు కదా. మరి నిన్ను సేవించకపోతే జనమైన రాజ్యం నిలవదు అన్నాడు. అటు జనము నిర్మూలన చేయబడను. పెద్దగా ఏది మాట్లాడినా సరే జనము నిర్మూలన. చెప్పండి, ఈరోజు పాఠం మీద చెప్పండి. 3వది దావీదుని సేవించాలని ఎవరు చెప్పారు? మరి దావీదుని సేవించాలా వద్దా? నోరు లెగట్లేదండి. దావీదుని సేవించాలని 3 పుస్తకాలను రాసి పెట్టాడు అన్నమాట. ఇంతకీ దావీదు అంటే ఎవరో కాదు, యేసు ప్రభు అనమాట. దావీదు అంటే ఎవరు అనమాట? ఇప్పుడు ఇంతకీ ఇది ఇర్మియా గ్రంథం, ఓకేనా నిరసన గారు? ఇర్మియా గ్రంథంలో దావీదుని సేవించాలంటాడండి. యేసు గ్రంథంలో దావీదుని. ఇంతకీ దావీదు ఉన్నాడా? ఇప్పుడు చచ్చిపోయాడా? లేడు కదా. మరి లేకపోతే దావీదుని సేవించాలంటాడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం కుమారుడును అదిగోండి అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి యేసుక్రీస్తుని దావీదు సంతానంలో పుట్టినందుకు దావీదుగా పరిగణించి దావీదు అనే పేరు ఉపయోగిస్తారన్నమాట అండి. పాత నిబంధనలో ప్రవక్తల పుస్తకాల్లో దావీదు అనే మాట యేసు ప్రభువుకు సంబంధించింది. ఇప్పుడు నెమ్మదైందా నీకు? ఇప్పుడు నెమ్మదైందటండి. యెషయా గ్రంథంలో అంటాడు 10వ అధ్యాయం 1వ వచనంలో, 11వ అధ్యాయము యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. అదిగోండి యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును అంటే దావీదు తండ్రి నుంచి
చిగురనే ఒకడు రాబోతున్నాడు అనే మాట ఉపయోగిస్తారండి. అంకురం పుట్టును అంటాడన్నమాట. కాబట్టి ఇది యేసు ప్రభువుకు సంబంధించిన ప్రవచనం. కాబట్టి పాత నిబంధనలో చెప్పబడిన దావీదే యేసు ప్రభువారు. ఇర్మియా గ్రంథం లేకపోతే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూడండి. మళ్ళీ యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 24వ వచనం చూడండి. 23వ వచనం. వారిని ఏకజనముగా చేసి అంటాడండి. ఎక్కడంటే ఇస్రాయేల్ని ఏకజనం అంటే ఇస్రాయేల్ ఏకజనం అంటే ఇద్దరు ఉన్నారా? ఏంది వాళ్ళు? 2 రాజ్యాలు. అది అనమాట. 13వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తొనక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారు ఇస్రాయేలు పేలు రాయము. తునక తీసుకొని మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకును తునక లేకపోతే యేసపు వంశస్థులనియు మరియు వారి తోటి వారు ఇస్రాయేల్ దనియు రాయము. అప్పుడు అది ఏకమైన తునకగినట్లు ఒకదాంతో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. ఇందులకు తాత్పర్యం మాకు తెలియజెప్పవా అని నీ జనులు నిన్ను అడగగా, ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకొని వారితో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఎఫ్రాయిం చేతిలో ఉన్న తునకనగా ఏ తునక మీద ఇశ్రాయేలు వారందరి పేర్లు వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతునో, యేసోపు అను ఆ తునక యూదా వారి తునకను నేను పట్టుకొని ఎకటగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసింది. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఏ జనులలో అన్యజనులలో ఇశ్రాయేలు చెదిరిపోయిరో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి వారు ఎచ్చట ఉన్నారో అచ్చటుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చేదను. వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకున్నట్లు ఆ దేశంలో ఇశ్రాయేలుల పర్వతం మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక్క రాజునే నియమించెదను. ఓకే, రాజు తెలుసు కదా. రాజు ఎవరు అనమాట అండి? యెహోవా దేవుడు. రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం. ఈ రాజ్యం మీద దేవుడు ఎవరిని కూర్చోబెట్టాడు? ఫస్ట్ తర్వాత సొలొమోను తర్వాత ఏమైంది రాజ్యం? ఒకటి యూదా రాజ్యము. యూదా రాజ్యం ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేల్ రాజ్యం ఎన్ని గోత్రాలు? దీని మీద 19 మంది రాజులు, దీని మీద 20 మంది రాజులు ఉన్నారు కదా. ఇదేమో బబులోను తీసుకుపోయింది, ఇదేమో అషూరు తీసుకుపోయింది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం దగ్గరకు వచ్చారకల్లా వీళ్ళిద్దరిని మళ్ళీ ఏకం చేస్తా అంటాడు. ఒకే రాజ్యం అయిపోయింది, ఒకే రాజు అవుతాడు అనమాట. ఆ రాజే దావీదు. ఇప్పటికే దావీదు చచ్చిపోయి దాదాపుగా 2000 సంవత్సరాలు. ఇప్పటికే దావీదు చచ్చిపోయి సుమారుగా అప్పటికే 400 సంవత్సరాల దాకా అవుతుంది అనమాట. దావీదు చచ్చిపోయిన దావీదు అంటాడేంది? కాబట్టి దావీదు వంశంలో పుట్టినందుకు గాను, దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం బట్టి గాను దేవుడు యేసుక్రీస్తుని దావీదు అనే పేరుతో ప్రవచన భాషలో పోలిస్తారన్నమాట అండి. కాబట్టి ప్రవచన గ్రంథాల్లో దావీదు అనే మాట ఎవరికి సంబంధించింది అనమాట? యేసు ప్రభువుకు సంబంధించింది. కాబట్టి చెప్పండి, ఈరోజు ఉన్న పాఠం మీద చెప్పండి. రాజుగా వాళ్ళిద్దరిని ఏకరాజ్యంగా చేసేదను. వారికి ఒక్కడే రాజు అవుతాడు. ఆ రాజే దావీదుని ఏం చేయాలంటే వాళ్ళు సేవించాలి. సేవించడం వేరే, ఆరాధించడం వేరే. పాయింట్ అర్థమవుతుంది కదా? దారికి వచ్చిందా? బండి వచ్చిందా? రాకపోతే ఒప్పుకుందట్టు లేవుగా నువ్వు. సేవించటం వేరే, ఆరాధించటం వేరే. సేవించడం వేరు, ఆరాధించడం వేరు. రాజులను సేవిస్తారు,
రాజులను సేవిస్తారన్నమాట. రాజుగారికి సేవ చేస్తారు. రాజుగారికి దాసులుగా పనిచేస్తాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. ఇప్పుడైతే దేశాలన్నిటినీ వశము చేయుచున్నాను. అద్దు అతన్ని ఏం చేయాలంట? ప్రజలు సేవించుటకై. అద్దుగా ఇప్పుడు ఈ నెబుకద్నెజరును రాజుగా నియమించింది ఎవరు? ఇది దేని మీద అనమాట అండి? బబులోను దేని మీద కదా. నెబుకద్నెజరు దేని మీద? బబులోను సామ్రాజ్యం మీద. ఈ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు రాజును చేస్తే ఈయన ఏం చేయాలంట? ప్రజలందరూ ఏం చేస్తారంటండి? సేవించెదరు అంటాడండి. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి సార్ ఇర్సన్ గారు. ఇప్పుడైతే దేశాల ప్రపంచం మొత్తాన్ని నా దాసుడగు వశం చేస్తున్నాను. అతన్ని ప్రజలందరూ సేవించాలని భూజంతువులను కూడా అతను వశం చేస్తున్నాను. అదిగోండి. కాబట్టి రాజులను సేవిస్తారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును నీవిప్పుడు చులకన చేసిన ఎడల అదుగదుగా ప్రజలు ఏమంటున్నారండి? ఆ ప్రజల రెహబావంతో ఏమంటున్నారు అన్నమాట? సేవిస్తాం నాయన మిమ్మల్ని, మీరు రాజు కాబట్టి మిమ్మల్ని మేము సేవిస్తాం అంటున్నాడు. మేము మిమ్మల్ని సేవించదాము అంటాడండి. అక్కడ ఉన్నండి పెద్దలు అధికారులు అందరూ వచ్చేసి, యూదా రాజ్యంలోని పెద్దలు అధికారులు అందరూ వచ్చేసి మేము మిమ్మల్ని సేవించేదము అంటారు. మేము మిమ్మల్ని సేవించేదము అంటారన్నమాట అండి. కాబట్టి గ్రంథం ప్రకారంగా రాజులను సేవిస్తారు. సేవించటం అంటే సేవ చేయటం, దాసులుగా బతకటం, రాజుగారికి దాసులుగా బతకటం. రాజులను సేవిస్తారు. నెబుకద్నెజరుని ప్రపంచమంతా సేవించినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు. రెహబాముని సేవించాలని ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు పూనుకున్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. దానియేలు 2:20 నుంచి 22 వచనాలు. దానియేలు 2:20 సార్. జ్ఞానబలము గలవాడు, దేవుడు కాలాలను సమయాలను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేస్తూ నియమిస్తూ అధికారంలోని సంగతులను అంధకారంలోని సంగతులను ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఆ పితరుల దేవ. చాలండి. ఈ విధంగా రాజును నియమిస్తుంటాడు, త్రోసేస్తుంటాడు.
నియమించి త్రోసించి దేవుడు ప్రజలందరినీ కూడా రాజులను సేవించాలనేసి ఆజ్ఞాపిస్తున్నాడు అన్నమాట. ప్రజలందరినీ సేవించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులకు రాజు యేసుక్రీస్తు. ఇప్పుడు క్రైస్తవులకు రాజు ఎవరన్నమాట? క్రైస్తవులకు రాజు యేసుక్రీస్తు. అపోస్తుల కార్యములు 2:36. అపోస్తుల కార్యం 2:36. మీరు సిలువ వేసిన యేసునే అదొక ప్రభువుగా నియమించాడు. కొరింథీ మొదటి పత్రిక 8:6 తెలుసు కదా మీకు. కొరింథీ మొదటి పత్రిక 8:6. దేవతలు అనబడి ఉన్నాను, ఆయన తండ్రి కలిగను, మనం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే. అది కాబట్టి యేసుక్రీస్తు మనకు ప్రభువు, రాజు. ప్రభు అంటే రాజు. ఈ రాజుగా నియమించింది ఎవరు అనమాట? యెహోవా దేవుడు. ఈ రాజుని ఎక్కడ మనము ధరించుకోవాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 3:16. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. చాలండి. మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. కాబట్టి హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించడం అర్థం ఏంటంటే మీ హృదయానికి రాజు. మీ హృదయానికి రాజు ఎవరన్నమాట అండి? యేసుక్రీస్తు. కాబట్టి బాప్తిసం తీసుకున్న వ్యక్తి యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని అంగీకరించి బాప్తిసం తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు తన రాజ్యానికి ఎవరినైతే రాజును చేశాడో ఆయనే నా రాజు, ఆయనే నా జీవితపు రాజు అనమాట. జీవితపు రాజు. కాబట్టి దేవుని సెన్స్లో, దేవుని ఉద్దేశంలో వెలిసిన గారు ఈయన నా ప్రియకుమారుడు అన్నాడంటే అర్థం ఏందనమాట అండి? అన్నాడు కదా, ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు కదా. ఎక్కడ అన్నాడు అనమాట? 3:16 అన్నాడు. మత్తయి సువార్త 3:16 కదా. ఈయన నా ప్రియకుమారుడు అంటే అర్థం ఏందనమాట అండి? ఈయనే నా రాజ్యానికి రాజు. ఈయనే నా రాజ్యానికి రాజు అని అర్థం దేవుని ఉద్దేశంలో. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు అనేసి ఒప్పుకుంటున్నాం అంటే మన అర్థం ఏందనమాట అండి? ఆయనే నా జీవితానికి, ఆయన సెన్స్లో అర్థం అది, మన సెన్స్లో ఇది అర్థం అనమాట. ఆయన అదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఈయనే నా రాజ్యానికి కాబోయే రాజు అనేసి దేవుడు స్టేట్మెంట్ ముందుగానే తెలియజేస్తున్నాడు. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేసి ఒప్పుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ఆయన నా జీవితానికి రాజుగా నేను అంగీకరిస్తున్నాను. నేను కూర్చోవటం, నేను లెగటం, నేను మాట్లాడటం, నేను చూడటం, నా ఆలోచన టోటల్గా ఆయన సొంతం. టోటల్గా ఎవరు సొంతం అనమాట అండి? ఒక అమ్మాయి తలంచి తాలిబొట్టు కట్టించుకుంది అనుకోండి, అప్పటి నుంచి ఇంకెవరు మాట వినాలన్నమాట? భర్త మాట. పెళ్ళైన తర్వాత కూడా అమ్మ నాన్న మాట వినొచ్చు, వినకూడదా? వినకూడదు. బాప్తిసం తీసుకుంటే స్త్రీలైనా పురుషులైనా ఇంకా లోకపు మాటలు, సొంత మాటలు వినకూడదు. యేసుక్రీస్తే నీ భర్త, యేసుక్రీస్తే నీ రాజు. కష్టమైన, నష్టమైన, చావైనా, రేవైనా ఈ అమ్మాయి ఆ భర్తతోనే ఉండాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత చావైనా, రేవైనా మనము ఈయంతోనే ఉండాలి. అది ఒప్పుకోవడం అంటే. అందుకే శిష్యుడిగా చెప్పాను, తన ప్రాణంతో సహా ద్వేషించాలి, కలిగిందంతా విడిచిపెట్టాలి. ఆ తత్వానికి వచ్చిన వాడు శిష్యుడు. అతనికి బాప్తిసం ఇవ్వదు బైబిల్. అదనమాట అండి.
ఏదో పెళ్ళి చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాను కాదు. ఇష్టపడ్డాం అంటే అర్థమైంది అనమాట అండి. రోగమైనా కరువు అయినా ఇబ్బంది అయినా ఏదైనా కలిమైనా లేమైనా ఏంతోనే కాపురం చేయదు అంటే ఏమంటుంది ఆ అమ్మాయి? చేయదు అంటది. పై మాట కంటదా ఇష్టపూర్వకంగా అంటదా అండి? ఏందా కమలాసనం వచ్చినాయండి ఇందాక ఏందమ్మా పలకాలి కాబట్టి అంతే. ఆస్తులు అందరి దగ్గర ఉన్నాయి సార్ వాస్తవాలు. అలాగనమాట అండి. కాబట్టి దేవుడు క్రైస్తవులకు రాజుగా యేసుక్రీస్తుని నియమించారు. రాజుని ఏం చేయాలంటండి? యోహాను సువార్త 12:36. యోహాను సువార్త 12:26 చూడండి. యేసుప్రభు వారి స్టేట్మెంట్ అనమాట ఇది. యేసుప్రభు వారు డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, తెలుసు సార్, ఒకడు నన్ను సేవించినడలా అది సేవించిన ఎడల అది పరిస్థితి. కాబట్టి యేసు వారి స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను రాజుగా అంగీకరించిన ప్రతి ఒక్కరు నన్ను సేవించాలి అనడండి. ఎక్కడేది? యోహాను సువార్త 26. ఆయన ఏమంటున్నాడు? నన్ను ఆరాధించండి అన్నాడా, నన్ను సేవించండి అన్నాడండి? ఆరాధించడం వేరే, సేవించడం వేరే. నన్ను సేవించండి అనడండి. ఎందుకంటే నేను మీ రాజుని. 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడను గనుక కాబట్టి నేను కడిగిన ఎడల అది సేవ చేయాలి, ఒకరికొకరు సేవ చేసుకోవాలి అన్నాడండి. కాబట్టి సేవ చేయాలి. నేను సేవ చేశాను, మీరు నాకు సేవ చేయండి. అదండి పరిస్థితి. నేను మీకు బోధకుడను ప్రభువును కనుక మీరు నన్ను సేవించండి అన్నాడండి. ఏం చేయాలంటమ్మా? సేవించాలి. అదండి పరిస్థితి. కాబట్టి రాజులను సేవిస్తారు, రాజుగారికి సేవ చేస్తారు. మన ప్రభువు మన రాజు యేసుక్రీస్తు వారు కాబట్టి ఆయన ఏం చేయాలంటండి? బైబిల్లో ఏ రాజునైనా సేవ చేశారా ప్రజలు? నెబుకద్నెజరుకి చేశారు, అలాగే రెహబాముకి, అన్ని రాజులకి సేవ చేశారు. కానీ ఇక్కడ ఇద్దరు పేరు మాత్రం కోట్ చేశారు బైబిల్లో, దేవుడు సేవ చేస్తున్నారు అనేసి. అలాగనమాట అండి. యేసుక్రీస్తుని సేవిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు అన్నమాట. దేవుణ్ణి ఆరాధిస్తారు, ప్రభువుని సేవిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరంటండి? తండ్రి. తిమోతి పత్రిక 2:5 కూడా దేవుడు ఒక్కడే అంటాడు. మత్తయి సువార్త 23:9. ఆయన పరలోకమందు ఉన్నాడు అంటాడు. ఆయన పరలోకమందు ఉన్నాడు. యోహాను సువార్త 4:22. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు,
మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. మేము అన్నాడు. ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరు అనమాట అండి? యేసు ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మేము. అమ్మా, మీరు మీకు తెలియదని ఆరాధిస్తున్నారు. మేము అంటే నేను యూదుని, యూదులందరం కూడా ఎవరిని ఆరాధిస్తాం? తెలిసిన దాన్ని. కాబట్టి తెలిసి ఆరాధన చేయం, తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. చదవండి సార్, కింద చదవండి. కలుగుచున్నది అయితే అదిగోండి, తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది. తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించేవారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అదిగోండి, తండ్రి కోరుతున్నాడు. కోరేది ఎవరంటండి? తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవాలని. తన్ను నన్ను కాదు, తన్ను అని ఉంది. చూడండి, మళ్ళీ చదవండి. అక్కడ 22వ వచనం చదవండి రానేష్ గారు. 22. తన్ను అంటే తనలోని. నందని వినపడిందా నీకు? చదివావా? చదవండి, పెద్ద చదవండి. లేకపోతే సూర్యమన్నా నువ్వేం చదవేంది? అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు. అదిగో తను అంటే తనను ఆరాధించేవారు, ఆయన్ని ఆరాధించేవారు. తనను అంటే ఆయనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి ఆరాధన కోరేది ఎవరు? తండ్రి. ఎవరిని ఆరాధించాలని చెబుతున్నాడు? తండ్రిని ఆరాధించాలి. తండ్రిని ఆరాధించే కాలం రాబోతుంది అంటాడనమాట అండి. కాబట్టి ఇది యేసు ప్రభువు స్టేట్మెంట్. నన్ను కాదమ్మా, నన్ను ఏం చేయాలంట? సేవించాలి. తండ్రిని ఏం చేయాలంట? తండ్రులు ఎంతమంది ఉన్నారు? నేను తండ్రినా? నేను తండ్రిని కాదు, నేను బోధకుడిని, నేను గురువుని అంటాడు. ఒక్కడే తండ్రి, నా తండ్రి నీ తండ్రి ఒక్కడే. తండ్రిని ఆరాధించాలి, నన్నేమో కనిపించుకుందా మీకేమన్నా? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు అనే మాట అంటే వాళ్ళు ఇంతకుముందు ఎవరిని ఆరాధిస్తున్నట్టు ఆ మాటను బట్టి గెరిజీము కొండ మీద ఎవరు ఇల్లు? సమరీలు అంటే వాళ్ళెవరు? మిశ్రిత జనం. ఓకేనా? ఇశ్రాయేలులకు అన్యులకు జన్మించిన మిశ్రిత జనం అన్నమాట. రైట్? యూదులకి ఇశ్రాయేలుకి అన్యులకు జన్మించిన జనం అన్నమాట. ఓకే, మిశ్రిత జనం. ఈ మిశ్రిత జనం ఏం చేశారంటే, యూదా ప్రజలు ఎక్కడ పోయారన్నమాట? ఏ చెరగపోయారు? బబులోను చెరగపోయారు. బబులోను చెరగపోయిన తర్వాత ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేసిన తర్వాత? నెబుకద్నెజరు చేశారు కదా. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత, నెబుకద్నెజరు వంశం చనిపోయిన తర్వాత దీన్ని మాదీయులు పారసీకులు, అప్పుడు కోరేష్ వస్తారన్నమాట అండి. కోరేష్ ఏం చేస్తాడు? యూదులందరినీ యెరూషలేముకు పంపిస్తాడు. అప్పుడు ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ మందిరం కడతారు. అప్పుడు వీళ్ళు వస్తారన్నమాట అండి. అప్పుడు వీళ్ళు వస్తారు, సార్ మేము కూడా మీ సంబంధమేను, మీరు ఎలాగూ మన దేవుని కోసం మీరు ఇక్కడ కడుతున్నారు మందిరం, మేము కూడా సహాయం చేస్తాం, మేము కూడా పాలుభూములు పొందుతాం అని వస్తారన్నమాట అండి. అప్పుడు ఈ ఎజ్రా, నెహెమ్యా, ఈ జెరుబ్బాబెలు, యెహోషువ ఉంటాడు ఇంకొక ఆయన. ఈ నలుగురు ఏం చేస్తారంటే, అసలు మీరు మిశ్రిత జనం, మీతో మాకు సంబంధమే లేదు, మీతో మాకు పాలుగుంపులు వద్దు, మేము కూడా మీ సంబంధమే, మేము కూడా మీ దేవుని కోసం మేము కూడా పాలుభూములు పొందుతాం అని వస్తారన్నమాట. అప్పుడు ఈ ఎజ్రా, నెహెమ్యా, ఈ జెరుబ్బాబెలు, యెహోషువ ఉంటాడు ఇంకొక ఆయన. ఈ నలుగురు ఏం చేస్తారంటే, అసలు మీరు మిశ్రిత జనం, మీతో మాకు సంబంధమే లేదు,
లేవు. మా దేవుని మందిరాన్ని మేము కష్టమైన నష్టమైన మేమే కట్టుకుంటాం అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతో ఏకీభవించడం అనమాట, మందిరం కడతారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గెరిజీం కొండ మీద వీళ్ళు ఒక మందిరం కట్టుకొని అక్కడ ఒక బలిపీఠం ఏర్పాటు చేసి అక్కడ ఆరాధన చేస్తారు అన్నమాట. వీళ్ళకి ఆజ్ఞ లేదు, ఏదో ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని ఆరాధన చేస్తుంటారు అన్నమాట. కాబట్టి వీళ్ళు కూడా యెహోవా దేవుడిని ఆరాధిస్తున్నాం అనే భ్రమలో ఉంటారు అన్నమాట. ఇప్పుడు మన ముస్లిమ్స్ గిన అల్లాయే యెహోవా అనేసి వాళ్ళు ఎలాగైతే భ్రమిస్తున్నారో, అల్లా అంటే యెహోవా దేవుడు కాదు. వాస్తవానికి వాళ్ళు పెట్టుకున్న పేరు అన్నమాట. వాళ్ళు పూజిస్తున్న దేవునికి వాళ్ళు పెట్టుకున్న పేరు. అల్లా యెహోవా దేవుడు ఒకటి కాదు. అలాగే వీళ్ళు కూడా గెరిజీం కొండ మీద వాళ్ళకి తోచిన రీతిలో మందిరం ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక బలిపీఠం ఏర్పాటు చేసేసి వాళ్ళకి నచ్చిన పద్ధతిలో ఆరాధన చేస్తున్నారు. అందుకే యేసుప్రభువు ఏమంటారంటే మీకు నచ్చినట్టుగా ఆరాధన చేస్తున్నారు. మీరు మీకు తెలిసిన దాన్ని మేము గ్రంథం ప్రకారంగా ఆరాధిస్తున్నాం అంటన్నమాట. అది పరిస్థితి. మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించు. కాబట్టి గ్రంథాధారం లేకుండా తెలియక చేసేదాన్ని అది వ్యర్థారాధన అన్నాడు. కాబట్టి ఆరాధన చేసేవాడు తెలిసి ఆరాధన చేయాలి. ఎవరిని ఆరాధించాలో తెలియాలి నీకు, ఎలా ఆరాధించాలో తెలియాలి నీకు, ఎందుకు ఆరాధించాలో తెలియాలి నీకు. ఈ సంగతులన్నీ తెలిసి కదా ఆరాధన చేయాల్సింది. అలాగనమాట. ఆరాధన చేసే వ్యక్తికి ఎవరిని ఆరాధించాలో తెలియాలి, ఎందుకు ఆరాధించాలో తెలియాలి, ఎలా ఆరాధించాలో తెలియాలి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలన్నమాట. అందుకే యేసుప్రభువు వారు క్షుణ్ణంగా చెబుతున్నారు అన్నమాట. నేను ప్రభువుని, నన్ను సేవించండి, ఆయన తండ్రి. మత్తయి సువార్త 23:8 చూడండి ఒకసారి. లేకపోతే మత్తయి 23:8-9. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండాలి. చాలండి. నేనేం గురువుని, ఆయనేమో తండ్రి. తండ్రులు ఎంతమంది అనమాట? ఇప్పుడు నేను కూడా తండ్రినా కాదా? తండ్రి కాదు. యేసుక్రీస్తుని యేసయ్య తండ్రి నాయన అనకూడదు. తండ్రి ఒక్కడే. మా తండ్రి నీ తండ్రి ఒక్కడే అనమాట అండి. తండ్రిని ఆరాధించాలి, గురువుని, బోధకుడిని, ప్రభువుని సేవించాలి. క్లియర్గా ఉంది బైబిల్లో. కాకపోతే మన వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు అంతే. అలాగనమాట అండి. యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించారో, యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించారో క్రైస్తవులు ఆయన్నే ఆరాధించాలి. యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించాడు అనమాట అండి? తండ్రిని ఆరాధించాడు. ఎక్కడుంది ఆ వచనం? యోహాను సువార్త 4:23. మేము అంటాడు కదా, తండ్రిని ఆరాధించాడు. ఓకే, మనల్ని ఎవరిని ఆరాధించమని చెప్పాడు? తండ్రిని ఆరాధించండి అన్నాడు. మళ్ళీ ఆరాధన కోరేది ఎవరంటండి? తండ్రి ఆరాధన కోరుచున్నాడు. ఎబ్రీ పత్రిక 2:11. ఎబ్రీ పత్రిక 2:11. పరిశుద్ధపరచు వారికి అందరికీ ఒక్కడే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు యేసు ప్రభు వారు సిగ్గుపడక నీ నామమును ప్రచురపరుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేయను. సమాజం మధ్య అంటే సంఘం మధ్య నీ కీర్తిని గానం చేస్తా. సంఘంలో
సంఘంలో నేను నిన్ను ఆరాధిస్తానని అనమాట. చాలండి, సంఘంలో నేను నిన్ను ఆరాధించేదను. కొలస పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమి చేసినను అన్నాడండి. ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా, క్రీస్తు ద్వారా ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరిట చేయుడు. అదిగోండి, సమస్తము ఆయన పేరిట ఎవరు చేయాలంటండి? సమస్తం ఆయన పేరిట తండ్రికి చేయండి అన్నాడండి. తండ్రికి చేయండి. చెప్పండి, పాఠం మీద చెప్పండి. రత్నబాబన్నా, దావీదు అంటే ఎవరు అనమాట? పాత నిబంధన ప్రవచన భాష, యేసు ప్రభు వారికి ఉపయోగించిన ప్రవచన భాష దావీదు అనమాట అండి. అందుకే ఆయన కూడా ఏమంటాడు? గుడ్ డే ఆయన దావీదు కుమారుడా అంటాడు అనమాట అండి. దావీదు కుమారుడా అని సంబోధిస్తాడు. పాత నిబంధనలో ప్రవచన భాషలో దావీదే యేసుక్రీస్తు అనమాట అండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలోను, యేసు గ్రంథం 37వ అధ్యాయంలోను దావీదును సేవించిన దేవుడే ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించింది ఎవరు అనమాట అండి? ఏమని ఆజ్ఞాపించాడు? దావీదుని. ఎందుకు దావీదుని సేవించాలంటే దావీదు మనకు రాజుగా ఏర్పాటు చేసి పెట్టాడు. రాజును సేవిస్తారు. రెహబావును సేవించారు. మనకు క్రైస్తవులకు రాజు యేసుక్రీస్తు అంటే దావీదుని సేవించాలని ఆజ్ఞాపించాడు దేవుడు. రాజు అయిన దావీదుని సేవించాలి, తండ్రి అయిన దేవుడిని ఆరాధించాలి. కాబట్టి క్రైస్తవులు యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించాలో మనం కూడా ఆయన్నే ఆరాధించాలి. యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించారనమాట? సుప్రియ, ఆరాధన కోరేది ఎవరు? తండ్రి అనమాట. అది పరిస్థితి. ఇక్కడ చూడండి ఏమన్నాడు కొలస పత్రికలో, మీరు ఏమి చేసినను క్రీస్తు ద్వారా సమస్తమును గూర్చి ఆయన పేరిట తండ్రికి. కాబట్టి సమస్తం అంటే ఏంటన్నమాట అండి? స్తుతులు చెల్లించినా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా, ఆరాధన చేసినా, మరేమి చేసినా సరే క్రీస్తు ద్వారా తండ్రికి చేయండి. అది పరిస్థితి. చెప్పండి. పాడపాఠం ఆరాధనలో భాగం అది. స్తుతులు చెల్లించడం మాత్రమే ఆరాధన కాదు. అక్కడ ప్రకటన గ్రంథం 7:10లో కాబట్టి స్తుతులు చెల్లించడం వేరే అనమాట అండి. కాబట్టి డైరెక్ట్గా ఆరాధన, విల్సన్ గారు, డైరెక్ట్గా ఆజ్ఞ ఉండాలి, మాదిరి ఉండాలి, ఆజ్ఞ ఉండాలి. ఆరాధనకి ఆజ్ఞ ఉండాలి, మాదిరి ఉండాలన్నమాట. యేసు ప్రభువారు ఎవరిని ఆరాధించారు? అపోస్తులు ఎవరిని ఆరాధించారు? ఆజ్ఞ ఎవరిని ఆరాధించమనుంది? అదనమాట. యేసుక్రీస్తుని ఆరాధించమని డైరెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది బైబిల్లో? అలాగనమాట అండి. యేసు ప్రభువారు తండ్రిని ఆరాధించాడు. పితరులు ఎవరిని ఆరాధించారన్నమాట అండి? పితరులు తండ్రిని ఆరాధించారు.
ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజలు ఎవరిని ఆరాధించారన్నమాట అండి? యేసు ప్రభువారు. అపోస్తులు కూడా ఎవరిని ఆరాధించారన్నమాట. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరిని ఆరాధించమని ఆజ్ఞ ఉంది? తండ్రిని ఆరాధించమని ఆజ్ఞ. కాబట్టి యేసు ప్రభుని ఏం చేయమని ఆజ్ఞ? కాబట్టి ఇంకా మరి కాంట్రవర్సీ ఎక్కడ వస్తుంది మనకి? ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది? ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది సార్ రమేష్ గారు? నేటికి మరి దావీదు ప్రవచనాల్లో మీరు చెప్పిన ఈ 3 ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచన గ్రంథాల్లో దావీదు అన్న చోట దావీదునే తీసుకొని ఉదాహరణగా మాట్లాడేసి వాక్యాన్ని వర్తించేస్తున్నారు. నన్ను ఏం చేయమంటావు మరి ఇప్పుడు? స్టేట్గా దావీదు దేవుని కుమారుడు అనేసి ఇందాక అలా చెప్పడానికి ఆధారాలు ఇంకేమన్నా కొన్ని అనుకుంటే బాగుంటుంది. చెప్పండి, నీ మాట నాకు అర్థం కదా క్లియర్గా. ఇప్పుడు ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కదా, ఉన్నాయి. దాన్ని దావీదు అన్న చోట వీరంతా కూడా దావీదునే తీసుకొచ్చి దావీదు చరిత్రను యాడ్ చేసి మాట్లాడుతూ వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారు. వాళ్ళు అపార్థం చేసుకున్నారు అంతే. అర్థం చేసుకోక అపార్థం చేసుకున్నారు అంతే. కానీ వాక్యం అంతా తప్పే కదా, వాళ్ళు చెప్తున్నదంతా తప్పే అప్పుడు. అవును. సో అది అక్కడ దావీదుని గురించి కాదు క్రీస్తుని గురించి అని చెప్పడానికి క్లియర్గా అర్థమవుతుంది కదా అక్కడ చదువుతుంటే. నువ్వు ఇందా చదివా మనం చదివాము, కానీ వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయినారు ఇంతవరకు కూడా? 4:4 2 కొరింథీ పత్రిక 4:4. ప్రకటన గ్రంథంలో అనేది ప్రవచన గ్రంథం కొరింథీ 4:4. 2 కొరింథీ పత్రిక 4:4. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను గనుక తర్వాత అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాని చాలు అంతే. అందుకే వాళ్ళకి అర్థం కావట్లేదన్నా. సూర్యమన్న చెప్పు, ఏంది ఆలోచన చేస్తున్నావు? నువ్వేమన్నా అడగాలనుకుంటున్నావా? ఏం లేదా? యెహెజ్కేలు గ్రంథము, యెషయా గ్రంథము, ఇర్మీయా గ్రంథాల్లో దావీదు అనే పేర్లు కనపడతాయన్న మనకు. కాబట్టి నువ్వు క్షుణ్ణంగా మనసు పెట్టి ఆలోచన చేస్తే దావీదు అనే పదము యేసు ప్రభు వారికి అప్లై చేయబడింది. నువ్వు ఎట్టి పెట్టి ఆలోచన చేసిన సరే యేసు ప్రభు వారే అన్నమాట. కానీ వాళ్ళు అపార్థం చేసుకున్నారు అంతే. దావీదు అంటే దావీదు అనుకున్నారు, దావీదు కాదు. అక్కడ అంటే ఇందాక చెప్పాం, ఆ 2 జనములను ఒకే జనముగా చేసి ఒక రాజ్యంగా చేసి ఒక రాజునే ఏర్పాటు చేస్తాను. ఆ రాజుని ఏం చేయాలి? సేవించాలి అంటే. అప్పటికే దావీదు చచ్చిపోయి 400 సంవత్సరాలు అవుతుంది. దావీదు ఇప్పుడు మళ్ళీ ఆయన చూస్తాడు సేవించడానికి? ఏనా రమేష్ అన్న వస్తాడా? వచ్చే అవకాశం లేదు కదా. కాబట్టి ఈ దావీదు ఎవరు అనమాట అండి? యేసు ప్రభు వారికి ప్రవచన భాషలో ఉపయోగించబడిన పేరు అనమాట. చెప్పే దాన్ని తీసుకురావాలన్నమాట, అన్ని తీసుకురావాలి. చెప్పండి సార్ యశ్వంత్ గారు. కాబట్టి యేసుక్రీస్తుని ఏం చేయాలన్నమాట అండి? సేవించాలనేసి పకడ్బందీ ఆధారం ఉందా లేదా మనకి? తండ్రి నేనే ఏం చేయాలంటండి? మరి యేసుక్రీస్తుని కూడా ఆరాధించాలనేసి ఎక్కడుంది ఆధారం మనకు బైబిల్లో? ఎక్కడా లేదు. ఇక్కడ చూడండి, నువ్వు అన్ని కాలాల్లో చూసిన పితరులు తండ్రిని ఆరాధించారు, ధర్మశాస్త్ర కాల ప్రజలు తండ్రిని ఆరాధించారు. యేసు ప్రభు వారు అపోస్తులు కూడా ఎవరిని ఆరాధించారన్నమాట అండి? తండ్రిని ఆరాధించారు. ఆజ్ఞ ఎవరికి ఉంది? ఆరాధించమని. కాబట్టి క్రైస్తవులు ఏం చేస్తారంటే యేసు ప్రభు ఎవరినైతే ఆరాధించారో మనం కూడా ఆయన్నే ఆరాధించాలి. ఆరాధన కోరే తండ్రి యథార్థంగా ఆరాధించే వాళ్ళు కావాలని కోరుతున్నాడు. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. తండ్రిని ఆరాధించమని ఆజ్ఞ ఉంది. సమస్తము గురించి యేసుక్రీస్తు ద్వారా తండ్రికే చేయనేసి అపోస్తులు కూడా పరిశుద్ధాత్మ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి బైబిల్ మొత్తం మీద యేసుక్రీస్తుని సేవించాలి, రాజుని సేవించాలి. ఆయన రాజు యాజకుడు కాబట్టి ఆయన సేవించాలి. ఈయన దేవుడు తండ్రి కాబట్టి ఈయన ఆరాధించాలి. ఈయన ఎంతకాలం రాజుగా ఉంటాడు? ఈయన ఎంతకాలం రాజుగా ఉంటాడు తెలుసా సార్? రాకడ వచ్చేంతవరకు ఈయన సేవించే పనే. రాకడ వచ్చేంతవరకు ఈయన సేవించే పనే, ఆరాధించే పని కాదు. రాకడ వచ్చేంతవరకు రాజుగారిని సేవించే పనే.
ఏంటి కనిపించేంటి? రాకడ ఉందా అని అడుగుతుంటే రాకడ ఉందా అంటావా? ఏంది సూర్యవన అంత మాట అన్నావు? ఇరాన్ వాళ్ళు చెప్పబెట్టకుండా వేసినట్టు ఉందా నీ బాబు? అది కాదు. హెబ్రీ పత్రిక 9:27 వచ్చు. నువ్వు చదవనా సూర్యవన? హెబ్రీ పత్రిక 9:27. సూర్యవన చదవనా? 27 వచ్చును. 9:27 హెబ్రీ పత్రిక. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమించబడెను, ఆ తర్వాత తీర్పు జరుగుద్ది. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారు రక్షణ నిమిత్తము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి అంటే అప్పుడు ప్రత్యక్షమవుతాడు. రెండోసారి ప్రత్యక్షమవుతాడు ఆయన. అది పరిస్థితి. హెబ్రీ పత్రిక 1:6 హెబ్రీ పత్రిక 1:6 మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు ఒకసారి రప్పించాడు, ఇప్పుడు రెండోసారి రప్పించబోతుంది. మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పి అదిగా ఇంతకు వస్తాడా రాడా? అక్కడ ఏమన్నాడు? అపోస్తలుల కార్యం 1:9 చదవన్నా ఒకసారి సూర్యమన్నా. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా మేఘం ఆయన కమ్ముకొని పోయాడు. ఆయన వెడుచుండగా వారు ఆకాశం వైపు ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నుంచి, గలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమును వెళ్ళుట మీరు చూచితే, ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును అన్నాడు. ఈ 3 వచనాలను బట్టి నీకేమర్థమవుతుంది? ఇక్కడ ఏమన్నాడు? తిరిగి వస్తాడు అన్నాడు. ఇందాకేమన్నాడు? మరలా రప్పిస్తాడన్నాడు. రెండోసారి ఉందా? వస్తాడా రాడా? క్రైస్తవుల నిరీక్షణ అదే కదా. యేసుప్రభువు వారు పరలోకానికి వెళ్ళిపోయాడు, తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నన్ను కూడా ఎంటర్ చేసుకుపోతాడు అనేది కదా మన నిరీక్షణ. ఆ నిరీక్షణ లేకపోతే అసలు మనకు క్రైస్తవ్యం వేస్ట్ కదా. అలాగనమాట. నేనుండే స్థలంలో మీరు ఉండేలాగిన మరలా వచ్చి నాతో కూడా మిమ్మల్ని తీసుకుపోతాను అన్నమాట. రైట్. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? ఎవరిని ఆరాధించాలన్నమాట? ఎవరిని సేవించాలి? ఎవరి నడిపింపులో కొనసాగాలి? రోమపత్రిక 3:12 రోమపత్రిక 8:12 చూడండి ఒకసారి. రోమపత్రిక 8:12. కాబట్టి సహోదరులారా, అందరూ తీయండి బైబిల్. కాబట్టి సహోదరులారా 8:12 అని చదివేది. 8:12 రోమపత్రిక. కాబట్టి సహోదరులారా శరీరానికి రుణస్థలం కాము. జీవించదురా. ఎవరి చేత నడిపించబడాలంట? అదిగోండి. కాబట్టి ఎవరిని ఆరాధించాలి? ఎవరిని సేవించాలి? ఎవరి నడిపింపులో కొనసాగాలి? అదండి పరిస్థితి. ఆనందన అయిపోయిందా? ఉందా? నడిపించబడాలి. ఎవరిని సేవించాలి? తండ్రిని సేవించాలి. యేసుక్రీస్తుని సేవించాలి. తండ్రినేమో రాజేష్ గారు చెప్పు. ఎవరిని ఆరాధించాలి? ఎవరి నడిపింపులో కొనసాగాలి? ఎవరిని సేవించాలి?
రత్నబాబనా యేసుక్రీస్తుని ఎందుకు ఆరాధించకూడదు? ఎందుకు? ఆరాధించకూడదు. ఆయన తండ్రి గారంట. రైట్. ఆయన ఆరాధన కోరుకోలేదు. తండ్రిని ఆరాధించాడు కాబట్టి. సూర్యమనా చెప్పనా, పరిశుద్ధాత్మని ఎందుకు ఆరాధించకూడదు? దేవుడిని ఆరాధించమని చెప్తుంది, తండ్రిని ఆరాధించు. మనల్ని నడిపించడం కోసం పరిశుద్ధాత్మ నడిపించడం కోసం పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంచాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క స్టేట్మెంట్ ఏంటన్నమాట అండి, సమస్తము యేసుక్రీస్తు పేరిట తండ్రి అయిన దేవుణ్ణి జరిగించండి అని అనమాట అండి. కాబట్టి ఆరాధన చేసినా ఏం చేసినా సరే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి చేయాలన్నమాట. కాబట్టి ఎవరిని ఆరాధించాలన్నమాట? ఎవరిని సేవించాలి? ఎవరి నడిపింపులో కొనసాగాలి? ఈ 3 జరుగుతున్నాయి మన జీవితంలో. ఒకటి కూడా జరగట్లేదండి. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. అవి రెండు ఒక్కడే. దేవుని ఆత్మ, ఆదియందు దేవుడు భూమి ఆకాశమును, దేవుని ఆత్మ జనముల పైన. యేసు బాప్తిజం పొంది నీళ్ళ నుంచి ఒడ్డుకొచ్చిన వెంటనే దేవుని ఆత్మ పౌర్వములే. కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటే అనకూడదు, ఒక్కడే. అవును కదా, మరి ఆయన ఆదరణకర్త కదా. తండ్రి ఏంది మళ్ళీ? దేవుని ఆత్మ, తండ్రి కాదు, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త. అవును, బైబిల్లో ఎక్కడ దేవుని ఆత్మ కనబడినా అది పరిశుద్ధాత్మకు. అవును కదా, మరి ఆ పదం పరిశుద్ధాత్మకు సంబంధించింది అనమాట. దేవుని ఆత్మ అంటేనే పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ అంటేనే పరిశుద్ధాత్మ. ఆదరణకర్త మనకు ఉన్నాడు. అవును, తండ్రి మనతో ఉన్నాడు. చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఆదరణకర్త మనతో ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. తండ్రి ఆత్మ అంటే తండ్రి, ఆదరణకర్త ఒకటే అంటున్నారు. తండ్రి తెలుసునన్న ఆయన ప్రశ్న మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు ఉన్నాడు కదా. తండ్రి కూడా మనతో పాటు ఉన్నాడా? ఎందుకంటే తండ్రి ఆత్మే పరిశుద్ధాత్మ అని అంటున్నాం కదా అంటున్నారు. అదేనా? తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ వేరే సార్. అదే పరిశుద్ధాత్మ వేరే, తండ్రి వేరే. తండ్రి ఆత్మ కాదు ఈయన సపరేట్ పర్సన్. ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నదంటే దేవుని ఆత్మ మనల్ని. దేవుని ఆత్మ అంటే ఆయన దేవుడు కాబట్టి దేవుని ఆత్మ అనే పేరు ఉంది ఆయనకి. దేవుని ఆత్మ అన్న, సత్యస్వరూప ఆత్మ అన్న, లేకపోతే ఆదరణకర్త అన్న, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఆయనకి. కాబట్టి దేవుని ఆత్మ అనేది ఆయన అదొక పేరు ఆయనకి. కాబట్టి దేవుని ఆత్మ అంటే యెహోవా దేవుని ఆత్మ అని కాదు ఇక్కడ. ఓకేనా? అలాగా. మరి ఆది కాండంలో ఇప్పుడు ఆ రెండింటిని మనం అంటే ఐడెంటిఫికేషన్ చేయాలంటే ఎట్లా? ఇప్పుడు పరిశుద్ధాత్మ, తండ్రి ఆత్మ. తండ్రి ఆత్మ అని మళ్ళీ తండ్రి అనే పదము యెహోవా దేవుడు, యెహోవా అనే మాటలు ఉపయోగిస్తారు బైబిల్లో. అక్కడ యెహోవా దేవుడు అనేసి మనకు క్లియర్ అయిపోయింది. యెహోవా దేవునికి ఆత్మ అనే మాటను తక్కువ సార్లు ఉపయోగించబడింది. దేవుడు ఆత్మ కనుక అంటాడు. అక్కడ దేవుడు ఆత్మ కనుక అనే మాట దగ్గర యెహోవా దేవుని అప్లై చేయబడింది అనమాట. కాబట్టి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ పెద్దక్షరాలతో ఆత్మ అని కనబడితే పరిశుద్ధాత్మకు సంబంధించింది. పెద్దక్షరాలతో ప్రభు అని కనబడితేనేమో యెహోవా దేవునికి సంబంధించింది. చిన్న అక్షరాలతో ప్రభు అని కనబడితేనేమో యేసువారికి సంబంధించింది. అర్థం కాలేదు? యెహోవా దేవునికి సంబంధించింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 2:34 నుంచి చదవండి అన్న. సూర్యంగా చదువుతారు దయచేసి. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అతడు ఎట్లా నేను నీ శత్రువులను నా పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు
నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఎవరు ఆ ప్రభు వారు? ఈ ప్రభు ఎవరు? ఫస్ట్ ప్రభువు గోల్డ్ లెటర్ ప్రత్యక్షంతో ఉంది, ప్రభు అన్నది గోల్డ్ లెటర్లో ఉంది. సూర్య సార్, మీరు నోరు చెప్పాలి సార్. నా ప్రభువుతో పెద్ద ప్రభు అట. చూడండి సార్ కౌంటర్ వేశాడు. ఇప్పుడు రోమపత్రిక 8:15 చదవమ్మా, నువ్వు చదువు. రోమపత్రిక 8:15. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితే పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే అబ్బా తండ్రి అంటావు, కానీ ప్రభువా ప్రభు అనవు అనమాట. మీ నాన్నగారి పేరు ఏం పేరండి సిస్టర్ గారు? సుగుణాకర్. మీ నాన్నగారిని ఎప్పుడు పిలిచినా సరే ఏమని సంబోధిస్తారు మీరు? బాబు అని పిలుస్తావా? బాపు అంటాం కదా. పేరు పెట్టి పిలిచే ఎప్పుడన్నా? పేరు పెట్టి పిలలేదు. సుగుణాకర్ బాగున్నావా అంటావా ఇప్పుడు ఇంటికి పోయి? అనం కదా. కాబట్టి యెహోవా దేవుణ్ణి మనం యెహోవా అని సంబోధించకూడదు. తండ్రి నాయన అబ్బా తండ్రి అనేసి పరిశుద్ధాత్మను కలిగిన ప్రతి ఒక్కడు అబ్బా తండ్రి నాయన తండ్రి అని సంబోధించండి అనేసి మనకు ఆర్డర్స్ జారీ చేయబడినాయి. అంతవరకే మన పరిధి. ఓకే, మన పరిధి. పేరుతో పాడవచ్చు, తప్పలేదు. కానీ ఏదైనా అడ్జస్ట్ అయితే తండ్రి అని పెట్టుకోవచ్చు. నీకు అక్కడ ఏంటంటే బ్రదరు, నేను మీకు తండ్రిగా ఉంటాననేసి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు 2 కొరింథీ పత్రికలో. కాబట్టి నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులు కుమార్తెలు అంటాడు. కాబట్టి క్రొత్త నిబంధన సంబంధం తండ్రి కుమారుల మధ్య సంబంధం కొనసాగుతుంది క్రొత్త నిబంధన బట్టి. కాబట్టి మనకు ఎంతవరకు అనుమతి ఇచ్చాడో తండ్రి నాయన అబ్బా తండ్రి అని మాట్లాడమన్నాడు. కాబట్టి మీరు సొంత తండ్రిని అసలు ఎట్టి పరిస్థితుల్లో పేరు పెట్టి పిలిచే అవకాశమే. ఆయనకున్న గౌరవం బట్టి నాన్నగారు అబ్బా లేకపోతే డాడీ గారు అనేసి ఏదో సంబోధిస్తుంటాం మనం. ఈయన ఎంత గౌరవంగా సంబోధిస్తున్నప్పుడు ఆయన్ని ఎలా మాట్లాడితే బాగుంటుంది? అయినా సరే ప్రార్థన చేసినప్పుడు ఎవరు కూడా పాత నిబంధనలో తప్ప క్రొత్త నిబంధనలు ఎవరు కూడా యెహోవాని సంబోధించినట్లేదు. ఎవరు కూడా తక్కువగా ఆయన్ని కించపరిచి మాట్లాడట్లేదు. ఎంతప్పటికి పరలోకముందున్న మా తండ్రి, నీతి స్వరూపకు తండ్రి, నాయన పరిశుద్ధుడైన తండ్రి అని సంబోధించారన్నమాట గౌరవార్థంగా. కాబట్టి ఎక్కడ ఎన్నిసార్లు ప్రార్థన చేసినా సరే అదే ప్రకటన గ్రంథాలు కూడా ప్రార్థనలు ఉన్నాయి, అక్కడ కూడా అదే మాటలు ఉపయోగిస్తారన్నమాట. గౌరవం పాటల్లోదంటే వాళ్ళు రాసేసారు బ్రదరు, ఏదైనా అడ్జస్ట్ అయితేనేమో తండ్రిని పెట్టుకోవచ్చు, అడ్జస్ట్ అవ్వకపోతే యెహోవా అని పెట్టినా తప్పులేదు. సరే నీకు దాన్ని పాడమాకు, అప్పుడు వదిలేసేయండి దాన్ని, ఏమైంది? ఆ ఒక్క పాటే కదా మనకు కావాలి ఉంది, అది ఒక్కటే ఉంటే అదే అనుకోవచ్చు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా. ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దాన్ని వదిలేసేయండి, వేరే పాట పాడండి. కరెక్ట్గా లేఖనానికి అనుకూలంగా పాటను తెచ్చుకోండి. ఆరాధనలో ఏం చేయాలంటే వాస్తవానికి సిస్టర్ గారు 10 గంటలకు ఆరాధన అంటే 9:30 కల్లా సంఘం అందరూ రావాలి. వచ్చేసి పురుషులందరూ కలిసి అప్పుడు ప్రార్థన ఎవరు చేయాలి, పాటలు ఏమేం పాటలు పాడాలని డిసైడ్ చేసుకోవాలి, సిద్ధపడాలి. పురుషులందరూ కలిసి ఏం పాటలు పాడాలి లేఖనానుసారంగా అనేసి చేసుకోవాలి. ఎవరు పాటలు పాడాలి, ఎవరు ప్రార్థన చేయాలి, ఎవరు వాక్యం చదవాలి, ఎవరు లీడ్ చేయాలి, ఎవరు వాక్యం బోధించాలి అనేది ముందుగా డిసైడ్ చేసుకోవాలన్నమాట అండి. ఇదంతా ప్రిపరేషన్కి ఒక అర్ధగంట ముందు రావాలన్నమాట అండి. ఏదో హడావుడిగా కలెక్టర్ గారు లాగా వచ్చేసి కూర్చోవడం కాదు ఇక్కడ. అసలు పాటల పుస్తకాల దగ్గర కూర్చొని పురుషులందరూ కూర్చొని డిసైడ్ చేసుకోవాలి ఏం పాటలు పాడాలనేది. అప్పుడప్పుడుగా ఇచ్చేసేది కాదు, ప్రతిదీ కూడా సిద్ధపాటు ఉండాలన్నమాట ఆరాధనలో. కాబట్టి కంగారుగా చేసేది కాదు ఆరాధన. ఆత్మతో సత్యంతో ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఆరాధన చేయాలన్నమాట. ఏనా ఆనందనా? దమ్ బిర్యానీ తినేటప్పుడు అడవుడిగా తింటావా, నెమ్మదిగా తింటావా, నిదానంగా తింటావా? ఇక్కడ కూడా హృదయపూర్వకంగా నెమ్మదిగా ఆరాధన చేయాలి. ఓకేనా?
చెప్పండి సిస్టర్ గారు, ఇంకేమైనా ఉందమ్మా? ఏదో చెప్పబోతున్నారు మీరు. మొదటి పాట తండ్రికి వాడారు. అవునవును. అప్పుడు ఖచ్చితంగా తండ్రి పాట వాడుతున్నప్పుడు యెహోవా గురించిన పాటలను పాడతాను. 100 పాటలు ఉన్నాయి. 100 పాటల్లో యెహోవా అనే పదం లేకుండా ఉండే పాటలు చాలా ఉన్నాయి. నా మాట నీకు అర్థమవుతుందా? పాటల పుస్తకంలో యెహోవా దేవుని గురించి పాటలు అదొక్కటే కాదు కదా, 100 పాటలు ఉన్నాయి. 100 పాటల్లో యెహోవా అనే పదం లేకుండా ఉండే పాటలు చాలా ఉన్నాయి కదా. ఆ పాటలు ఎంపిక చేసుకోండి అంటున్నా నేను. అదే కదా నేను ఇక్కడ ముందుకు వచ్చి చూసుకోమనేది. అర్థం కాలేదు నా మాట. యెహోవాని పాడకూడదా? ఒకవేళ నీకు సార్ చెప్పండి. తప్పేం కాదు సార్, తప్పేం కాదు, తప్పేం కాదు. బ్యాన్ చేయబడలేదా? అది నీ స్వతంత్రం అంతే అనమాట అండి. అది ఆజ్ఞాత క్రమం ఏం కాదు. మరలా యెహోవా నాకు విడుదల అయ్యాను. ఆజ్ఞాత క్రమం ఏం కాదండి. కాదు బ్రదర్, మొదటిసారిగా ఈ తండ్రినే మనం తండ్రి పేరు తీసుకెళ్ళం కదా అంటారు. ఎవరన్నా మీ తండ్రి పేరు ఏంటంటే అడిగినప్పుడు చెప్తాం కదా. ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీ నాన్నగారు ఆజ్ఞాత క్రమమేం కాదు. బైబిల్ ప్రకారంగా బుద్ధిపూర్వకమైన పాపమేం కాదు అది. ఏంది గందరగోళం అంటావా? సరేనండి, మరి బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం.